చూడండి, క్యారెట్ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరు కూడా తినవచ్చు. చాలా హెల్దీ రెసిపీ అండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. క్యారెట్ మామిడికాయ తయారు చేసుకోబోయే విధానము చూద్దాము. హాయ్, నమస్తే అండి. క్యారెట్ మామిడికాయ పచ్చడి చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. క్యారెట్ 1 కప్పు తీసుకున్నాను తురిమినది. అలాగే తురిమినది సగం కప్పు మామిడికాయ తీసుకున్నాను. ఎల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్నవి ఒక 2, అల్లం చిన్న ముక్క 1 ఇంచు అంత ముక్క కట్ చేసుకున్నది. అలాగే ఆవు పిండి 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు కారం తగినంత, కరివేపాకు, పోపు కరకు, ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు. ముందుగా మనము ఒక బౌల్ తీసుకొని ఇలాగా క్యారెట్ తురుము వేద్దాము. అలాగే ఈ మామిడికాయ తురుము కూడా వేద్దాము. ఉప్పు కారం కూడా దీనిలోనే వేసేద్దాము. మొత్తం మంచిగా ఇలాగా కలిపెట్టుకుంటూ ఉందాం. క్యారెట్ మామిడికాయ ఉప్పు కారం మొత్తం ఇలా కలిపెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఎల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నవి, అలాగే అల్లం కూడా చిన్నగా కట్ చేసుకున్న చిన్న చిన్న పీసెస్, ఆవాల పౌడర్, జీరా పౌడర్, ఇది కూడా మంచిగా మొత్తం అన్నీ కలిపెట్టుకుందాం అండి. మంచిగా ఇలాగా కలిపెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పోపు కొరకు ఒక చిన్నది ఇలా పెట్టుకుందాము. ఆయిల్ వేసాను కదా. ఇప్పుడు మంచిగా పోపు కొరకు ఇవన్నీ వేసేసి, చిట్పాటు అన్నాయి కదా, కరివేపాకు కూడా వేసేసాం. ఇంతేనండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపు అనేది ఇందులో వేసేసుకుందాము. ఇంతేనండి. చూడండి ఎంత మంచి సింపుల్గా అయిపోయిందో. బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు ఇలాగా. చాలా సింపుల్ అండి. అలాగే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఇది రైస్లో తినొచ్చు, చపాతీలో, రోటీస్లో కూడా తినవచ్చు. చాలా బాగుంటుంది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.